బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్కారం. ఏంటి కేసీఆర్ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు? మరోపక్క కేసీఆర్ అవసరం ఇప్పుడు మళ్ళీ ఉద్యమ దశలో అప్పుడు ఉపయోగపడ్డది, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు బయటికి వస్తున్నారు అని అంటే ఓ పక్క కాంగ్రెస్ నాయకుల విమర్శలు ఏ విధంగా ఉన్నాయంటే మళ్ళీ అవసరం లేదు, ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతుంది, అసెంబ్లీలో చర్చించిన అసెంబ్లీకి రాని వ్యక్తి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆదరిస్తారనే విధంగా నగేష్ గారు మాట్లాడారు. ఎలా స్పందిస్తారు శ్రీనివాస్ గారు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరుడు నగేష్ కి అందరు కూడా నమస్తే. నమస్తే. వాస్తవానికి ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకునే గొప్ప అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని బయట అంటే ప్రజాస్వామ్యం వాస్తవానికి అయితే ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే మాట్లాడుకునే స్వేచ్ఛ అయితే ఆ పార్టీలో ఉంటుంది. ఆ పార్టీని విమర్శించినా, ఆ పార్టీలో ఉండే ఆ పార్టీ నాయకుడిని అధినాయకుడిని విమర్శించినా కూడా పెద్ద చర్యలే ఉండవు. మనం మొన్ననే చూసినాం ఆ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడినటువంటి తీరు కూడా. అయితే కాకపోతే అది ప్రజాస్వామ్యాన్ని శృతి మించి అది ధిక్కరింపు, క్రమశిక్షణ రాహిత్యంగా కూడా ఆ పార్టీలో ఉంటది. ఇంకా ఆ పార్టీ వాళ్ళు పెద్దగా బీఆర్ఎస్ పార్టీలో ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయినరు ముఖ్యంగా కేసీఆర్ గారు అంటే నిజమే. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితం అయినరు అనేటువంటిది మీరు ఈ రోజు కాదు, గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇదే మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, పాలన, సెక్రటేరియట్ రాడా. అరే అధికారంలో ఉన్నప్పుడే ఆయన ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తే 10 సంవత్సరాలలో ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మాణం సాధ్యమైంది. ఇది కాదనలేని సత్యం. ఇప్పుడు మీరు ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ఏం చేస్తున్నారంటే కట్టిన ఫ్లైఓవర్లకు 9 కోట్లు 10 కోట్లు రిలీజ్ చేసి పెయింట్ వేసుకుంటుండ్రు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి వస్తారా, ప్రజలలో లేరు, నాయకత్వ లక్షణాలు లేవు. కేసీఆర్ గారికి నాయకత్వ లక్షణాలు లేవు అని మనం అనలేము, ఎందుకంటే మన వయసు కానీ లేకపోతే మనం సమకాలీకులం కూడా కాదు. నాయకత్వ లక్షణాలను నిర్దేశించేటువంటి క్రమంలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కావచ్చు, ఆ పార్టీ ఆది నుంచి అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆది నుంచి తన వెంట నడిచి పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ రావు గారిని వాళ్ళను దిశానిర్దేశం చేస్తూ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలను అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు, నినదిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూడండి నీటి గురించి బసవేశ్వర సంగమేశ్వర పట్ల ఏం చేయాలి, ఏం జరిగింది, 4 లక్షల ఎకరాల నీళ్లు రావట్లేదు, అది సాధించే వరకు మేము పోరాడతామని హరీష్ రావు గారు పనిచేస్తుంటే రైతు ధర్నా పేరిట రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 70,000 కోట్ల రూపాయలు సుమారుగా మేము రైతు బంధు వేసినటువంటి పరిస్థితులు. మీరు అన్నారు హేళన చేసింది కాంగ్రెస్ పార్టీ. గుట్టకిచ్చిండ్రు, పుట్టుకిచ్చిండ్రు, చెట్టుకిచ్చిండ్రు, రాళ్ళకిచ్చిండ్రు, రప్పకిచ్చిండ్రు, రోడ్డుకిచ్చిండ్రు అని మీరు అన్నారు. మేము వ్యవసాయం చేసే వ్యక్తులకే ఇస్తాము, రాత్రి వరకే టకాటకానో టుక్కినో పడుతుంది అన్నారు. టకా లేదు, టుక్కి లేదు. మీరు మీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో అని బయట చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు నిజం కావద్దని ఏదో 700 కోట్ల రూపాయలు ఉప ముఖ్యమంత్రి గారు వాటిని డైవర్ట్ చేసిండ్రు అనేటువంటిది ఏదో విన్నా నేను. నాకైతే పూర్తిగా సంతృప్తిగా అవగాహన, అది స్పష్టమైనటువంటి అవగాహన లేదు. అంటే మీ పార్టీ కాదు, ప్రభుత్వంలో సమన్వయ లోపం, పార్టీలో సమన్వయ లోపం, పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కరింపు, పార్టీ ఇష్టానుసారంగా పార్టీ పట్ల మాట్లాడుతున్నారు. మీరు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కవిత గారు కూడా తన ఒక కొత్త ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యలపై నిత్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తూర్పారబట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకా మీరు కేసీఆర్ గారు వీళ్ళందరూ ఎవరి మార్గదర్శనం. కానీ శ్రీనివాస్ గారు ఇంత చెప్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గానీ లేకపోతే కేటీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే హరీష్ రావు గారు మాజీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. అంటే ప్రభుత్వానికి సహకరిస్తాం అని చెప్తున్నారు. కానీ ఉన్న కులగండ సర్వేలో ఏ మేరకు సహకరించారు? ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్ప.
అంటే కులగణన పట్ల స్పష్టంగా మేము మాట్లాడినాం. కులగణన తప్పుగా జరిగింది, అది సవ్యంగా జరగలేదు. గడిచినటువంటి అంటే ఒక దశాబ్ద కాలం కింద బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో కంటే కూడా 5% తక్కువ చూపించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. 42% రిజర్వేషన్ల అమలులో లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఈ సర్వే పట్ల మేము అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ దీనిపైన చర్చకు కూడా మేము ఉండడం సహేతుకం కాదనేటువంటిది మా ఉద్దేశం. అంటే మేము ఈ బీసీ నినాదాన్ని మీరు ఇచ్చినటువంటి మెదక్ డిక్లరేషన్ ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఖచ్చితంగా మీరు సర్వే సరిగ్గా చేయలేదు, రీసర్వే చేయాలని ఇప్పుడు మా ఉద్యమం మేము చేసినటువంటి పోరాట ఫలితమే ప్రభుత్వం రీసర్వే కానీ లేకపోతే మళ్ళీ బీసీలు ఎవరైనా వాళ్ళ యొక్క వివరాలు అందజేయని వాళ్ళు అందజేయాలనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్తుంది. తమ్ముడు నగేష్ అంటున్నాడు మీరే పాల్గొనలేదు అని. కవిత గారు పాల్గొన్నారు, కేటీఆర్ గారు పాల్గొన్నారు, నాకు తెలిసి బహుశా కేసీఆర్ గారు కూడా పాల్గొని ఉంటారు, హరీష్ రావు గారు పాల్గొని ఉన్నారు. ఇంకా ఎవరు పాల్గొనలేదు మీ ఉద్దేశంలో? దాంట్లో ఎవరు పాల్గొనలేదు? ఒకవేళ పాల్గొనలేదు, ప్రజలందరూ పాల్గొనలేదు అంటే అది ఎవరి అసమర్థత, ఎవరి చేతగానితనం? ప్రభుత్వం చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం. రైట్ శ్రీనివాస్ గారు, ఎక్కడైనా సరే ఆ 3.1% ఏదైతే ఉందో అందులో పాల్గొనలేదు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఈ సర్వే ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ సహకరించే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాదండి, ఏ రోజైనా సహకరిస్తుంది. మీరు తీసుకొచ్చేటువంటి అంశాల పట్ల ఉన్నటువంటి ఏదైనా అంటే మాకు అబ్జెక్షన్ ఉన్న అంశాలు, ప్రజలకు అబ్జెక్షన్ ఉన్న అంశాల పట్ల మేము కొట్లాడతాం కానీ ప్రజలకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. మీరు డిక్లరేషన్ మెదక్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం, కులగణన చేస్తామంటే ఏ రోజైనా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా బీసీలు మీరు కులగణనకు వ్యతిరేకంగా మీరు వివరాలు ఇవ్వకండి అని చెప్పిండ్రా అనండి? పార్టీ అధిష్టానం ఎవరైనా చెప్పిండ్రా? నేను నా ఇంటికి వస్తే ఆ పిల్లలను కూర్చోబెట్టుకొని అండర్ గ్రాడ్యుయేట్స్ పిల్లలు అండర్ సూపర్వైజేషన్ ఆఫ్ సంబడి జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలో డిగ్రీ అయిపోయిన విద్యార్థులు నాకు తెలిసినంత వరకు మా ఏరియాలో వచ్చిండ్రు. ప్రతి ఒక్కరికి నేను చెప్పిన ఇట్లా కాదు, ఇట్లా మీరు అడిగేది, మీకు ట్రైనింగ్ కూడా ప్రాపర్ లేదని నా ఇంటి వివరాలు నేను ప్రతి వివరం ఇచ్చాను. ఎవరు కూడా నాకు తెలిసి ప్రభుత్వ ఫలాలు అందేటువంటి విషయంలో సహకరించలేదు. మన అసమర్థతను బయటపెట్టే క్రమంలో ఎదుటి వాళ్ళను తప్పుపట్టేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వస్తుంది. మిమ్మల్ని నేను ఒక చివరికి ఒక మాట చెప్తాను, టైం ఉంది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు అపోజిషన్ సహకరించట్లేదని. మీకు ఫండ్స్ లేవు, మీకు సహకరించటం లేదు, అభివృద్ధి చేయటం లేదు, ఇవన్నీ వదిలేయండి. మీరు ఇస్తాన్న పెన్షన్ ఒకటి ఇవ్వండి, మీరు ఇస్తాన్న రైతు బంధు సరిగ్గా ఇవ్వండి, మీరు ఇస్తాన్న రుణమాఫీ పర్ఫెక్ట్ చేయలేదు. ఈ 3 అంశాలు సరిగ్గా చేసినా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నీరాజనలు ఉండేవి కదా. అసలు మీ అంతర్గత పోరును మీరు ఎదుర్కోలేకపోతున్నారు. నేను నిన్నమన ఒక కాంగ్రెస్ మిత్రులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, తెలుసు కదా నాకు కాంగ్రెస్ అంటేనే ఇంటి పోరు ఎక్కువ ఉంటది, ముందు దాన్ని అధిగమించడమే కష్టం కదా. రైట్.